మియాపూర్ భూకుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు ఇంటిపై అనిసా అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కారణంతో కేసు నమోదు చేసిన ఏసీబీ జంట నగరాల్లో ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించింది. ప్రాథమికంగా 10 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గుర్తించిన అధికారులు సోదాలు పూర్తయితే 50 కోట్ల వరకు తేలవచ్చని భావిస్తున్నారు. మియాపూర్ భూకుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి సోదాలు చేపట్టారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని శ్రీనివాసరావు నివాసంతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఏకకాలంలో 10 చోట్ల అనిసా సోదాలు నిర్వహించింది. ఆయన బంధువులు, మిత్రులు, బినామీల ఇళ్లు, కంపెనీల్లో తనిఖీలు చేసింది. అనిసా డీఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో ఆస్తుల పత్రాలు, బినామీ కంపెనీల వివరాలను సేకరించారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల పేరు మీద 3 పవర్ ప్రాజెక్టులు నడుపుతున్నట్లు గుర్తించారు. 2004లో కుమారుడి పేరు మీద హాసిని సోలార్ పవర్ ప్రాజెక్టు, జయశ్రీ పవర్ ప్రాజెక్టు, నార్త్ స్టార్ ప్రాజెక్టును బినామీ పేరు మీద నడుపుతున్నారు. ఒక్కో కంపెనీ పేరు మీద 2.5 కోట్ల రూపాయల లావాదేవీలు నడిపినట్లు అనిసా అధికారులు నిర్ధారించారు. బ్యాంకు ఖాతాలు పరిశీలించి కుటుంబ సభ్యుల పేరు మీద 17 క్రెడిట్ కార్డులు లావాదేవీలు నడుస్తున్నాయని అధికారులు తేల్చారు. ప్రాథమికంగా 10 కోట్ల రూపాయల వరకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అనిసా సోదాలు పూర్తయితే 50 కోట్ల రూపాయలు దాటవచ్చని అంటున్నారు. ఆల్మోస్ట్ ఒక 3 కంపెనీస్ అట్లా ఫ్లోటెడ్ కంపెనీస్ జస్ట్ ఎగ్జిస్టింగ్ ఉంటాయి. అలాగా ఇలా ఈ ప్రాజెక్ట్స్ పేరు మీద ఆల్మోస్ట్ అబౌట్ 10 crores వరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి కొన్ని అక్వైర్ చేశారు, కొన్ని డిస్పోజ్ చేశారు. మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. అంటే ఆ ప్రాపర్టీస్ని డిస్పోజ్ చేసి ఫ్లోటింగ్ ఆఫ్ బిజినెసెస్లో మనీని ఎలా ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి తరలించడం అనేది ముఖ్యంగా మేము మా ఇన్వెస్టిగేషన్లో గమనించాము. 693 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన శ్రీనివాసరావు వారి ద్వారా భారీగానే ముడుపులు స్వీకరించి ఉంటారని అనిసా అధికారులు అభిప్రాయపడుతున్నారు. 3 రోజుల పాటు శ్రీనివాసరావు, పార్థసారథి, శర్మలను మియాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. మరో 3 రోజులు కూకట్పల్లి పోలీసులు శ్రీనివాసరావును మాత్రమే కస్టడీకి తీసుకుని విచారించారు. కస్టడీలో ఇచ్చిన సమాచారం సేకరించిన అనిసా అధికారులు రంగంలోకి దిగారు. మిగిలిన నిందితుల ఇళ్లపై కూడా అనిసా దృష్టి సారించే వీలుందని తెలుస్తోంది.